ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ 23/3/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 29/10/1968. మధురమైన పిల్లలు, బంధనం అనే పదము దుఃఖానికి చిహ్నము. అక్కడ సత్యయుగములో సంబంధం మాత్రం ఉంటుంది, ఇక్కడ బంధనము ఉంటుంది. తండ్రి వచ్చి బంధనాల నుంచి విముక్తి చేసి సంబంధంలోకి తీసుకువెళతారు. సంబంధము సుఖానికి, బంధనము దుఃఖానికి చిహ్నము. ఓం నమ శివాయ. మధురాతి మధురమైన ఆత్మస్వరూపులైన పిల్లలకు ఆత్మస్వరూపులైన తండ్రి కూర్చొని తెలియచేస్తున్నారు. పిల్లలు, మీరు ఇక్కడికి రాజయోగాన్ని నేర్చుకోవడానికి వచ్చారు. గీత అనేది సహజ రాజయోగం నేర్చుకునే గ్రంథము. పిల్లలు, మీరు ఇప్పుడు పురుషార్థము నెంబర్ వారిగా చేస్తున్నారు. భారతదేశంలోని పండితులు, ఆచార్యులు వారందరికీ భగవంతుని గురించి తెలియక పొరపాటు చేశారు. గీతా శాస్త్ర భగవంతుడు ఎవరు? గీత ఏ ధర్మానికి చెందిన శాస్త్రము? ఆ ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు? ఇదెవరికీ తెలియదు. ఖచ్చితంగా వారు ఒకరే ఉంటారు. గీతలో చెప్పిన ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని ఆ భగవంతుడే స్థాపన చేసి ఉంటారు. ఈ ధర్మశాస్త్రంలోనే పెద్ద పొరపాటు జరిగిపోయింది. పెద్ద పెద్ద పండితులు, ఆచార్యులు మొదలైన వారు శాస్త్రాలను ఆధారంగా చేసుకునే ఉపన్యాసాలు ఇస్తారు. వారిలో సన్యాసులు కూడా ఉంటారు. వారి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. వాస్తవంగా సన్యాసులది నివృత్తి మార్గానికి చెందినవారు. వారికి ఇతర ధర్మాల గురించి తెలియదు. ప్రతి ఒక్కరికి తమ ధర్మం గురించి మాత్రమే తెలుసు. సహజ రాజయోగాన్ని నేనే మీకు నేర్పించాను, దానిని సంగమ యుగంలోనే నేర్పించాను అని తండ్రి తెలియచేస్తున్నారు. మనం చదివిన గీతాశాస్త్రంలో పొరపాట్లు ఉన్నాయి. ఎందుకంటే భగవంతుని పేరుకు బదులుగా 84 జన్మలు తీసుకునే వారి యొక్క పేరును అందులో చేర్చారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి గీతాశాస్త్రమే ధర్మ గ్రంథం అని అన్ని ధర్మాల వారికి తెలుసు. గీతాశాస్త్రమే స్వర్గస్థాపనకు సంబంధించిన గ్రంథము. గీతను భగవంతుడే చెప్పారు కదా. ఇక్కడ భగవంతుడు వేరు, దేవతలు వేరు, మనుషులు వేరు. ఇప్పుడు పురుషోత్తమ సంగమయుగం నడుస్తోంది. శ్రీకృష్ణుని యొక్క అనేక జన్మల యొక్క చివరి జన్మలో ఉన్నారు. వారే ముందు సత్యయుగంలో జన్మించారు, ఇప్పుడు కలియుగంలో ఉన్నారు. తప్పకుండా వారు పునర్జన్మలు తీసుకుంటారు కదా. 84 జన్మలు తీసుకున్న తర్వాత వారు ఈ గీతను ఏ విధంగా బోధించగలడు? కృష్ణుని యొక్క ఆత్మ 84వ జన్మలో ఈ జ్ఞానాన్ని విని తిరిగి సత్యయుగంలో కృష్ణుని యొక్క పదవిని పొందుతారు. కృష్ణుడిగా జన్మించిన తర్వాత ఈ గీతను ఎలా బోధిస్తారు? ఇక్కడే పెద్ద పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడు మీరు ఈ విషయం గురించి అందరికీ తెలియచేయాలి. పిల్లలు ఎవరైతే గీతా జ్ఞానాన్ని బాగా ఈ జన్మలో అధ్యయనం చేశారో వారు దీని మీద ప్రకటన చేయాలి. గీతా భగవంతుడు ఎవరు అని అడగాలి. దేవీ దేవత ధర్మస్థాపన ఇప్పుడు జరుగుతోందని మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మనం దేవతలుగా మారుతున్నాము. కృష్ణ భగవాను వాచ అని వారు పొరపాటుగా పేర్కొంటున్నారు. ఈ విషయం చాలా సహజమైనదే. కానీ ఈ ప్రశ్నను వేయడానికి పిల్లల్లో అంతటి ధైర్యం లేదు. పెద్ద పెద్ద శాస్త్రాల ఆచార్యులకు, పండితులకు దీని గురించి తెలియదు. కృష్ణుడిని ఎవరూ కూడా పతిత పావనుడుగా పిలవలేరు. పిల్లలు, మీకు ఇప్పుడు జ్ఞానము లభిస్తోంది. పెద్ద పెద్ద మహారథులు మ్యూజియంను ఏర్పాటు చేసి తెలియచేస్తున్నారు. కానీ ఈ ప్రశ్నను నేరుగా అడగాలి. ఎందుకంటే ఇదే పెద్ద పొరపాటు జరిగింది. కానీ ఈ ప్రశ్నను అడిగే సాహసము పిల్లలు ఎవరు కూడా చేయడం లేదు. వాస్తవంగా ఇది చాలా సహజమైన విషయము. గీతా భగవంతుడు కృష్ణుడు కాదు అని చెప్పాలి. గీతా భగవంతుడు నిరాకారుడు అని తెలియచేయాలి. వారి పేరు శివ. పేరు ఉన్నప్పుడు పేరు రూపం లేనివారు ఎలా అవుతారు? అజ్ఞానులు మాత్రమే ఇలాంటి పొరపాట్లు చేస్తారు. కానీ పిల్లలు, మీరు వాటిపైన ప్రశ్నించడం లేదు. భగవంతుడు అంటే ఎవరు అని అడిగే సాహసం మీరు చేయలేకపోతున్నారు. భగవంతుడు ఒకరే ఉంటారు కదా. వారే నిరాకారుడైన శివుడు. మిగతా వారందరూ కూడా సాకార దేవీ దేవతలు. శివుణ్ణే మనుషులు పూజ చేస్తారు. ఇప్పుడు భగవంతుడు ఎవరి అని వారిని అడగాలి. ఈ జరిగిన పొరపాటు చాలా పెద్దది. డ్రామా ప్రకారమే జరిగినా ఈ పొరపాటు జరిగిపోయింది. ప్రపంచంలో జరిగిన ఏకైక పెద్ద పొరపాటు ఇదే. పొరపాటు చిన్నదే అయినా జరిగిపోయింది. భారతీయులకు తమ ధర్మం గురించి తెలియదు. దాన్ని ఎవరు స్థాపన చేశారన్నది కూడా తెలియదు. మిగతా ధర్మాల వారందరికీ తమ తమ ధర్మాల గురించి తెలుసు. ఇక్కడ పండితులు, ఆచార్యులు ఎవరికి కూడా భగవంతుని గురించి తెలియదు. కృష్ణుడు శరీరధారి కదా. వారిని భగవంతుడుగా ఏ విధంగా పిలవగలుగుతాము? ఇది చాలా పెద్ద తప్పు అని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి తెలియచేస్తున్నారు, నన్నే నిరంతరము గుర్తు చేయండి. శరీరానికి సంబంధించిన ధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి
తండ్రినైనా నన్నే స్మృతి చేయమని తెలియచేస్తున్నారు. ఈ జ్ఞానము ఇక్కడ తప్ప మరెక్కడ లభించదు. సేవ చేయడానికి స్త్రీల యొక్క సభలు నిర్వహిస్తూ ఉంటారు, కానీ ఎలాంటి సేవ చేయాలో తెలియదు. భారతీయుల పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో తండ్రి తెలియచేస్తున్నారు. ఈ భారతదేశమే ఒకప్పుడు స్వర్గంగాను మరొకప్పుడు నరకంగాను ఉంటుంది, కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. చాలా కల్పిత విషయాలను లెక్కించారు. కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు కాదని తెలియచేస్తున్నారు. దీనిపైన పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసి తెలియచేయాల్సి ఉంది. అదేవిధంగా మీరు ఎవరినైనా ప్రశ్నించవచ్చు. మీ యొక్క విజయము ఇందులోనే దాగి ఉంది. గీతా భగవంతుడు దేవత అయిన కృష్ణుడు కాదు, భగవంతుడు ఒక్కరే. వారే నిరాకారుడైన శివ పరమాత్మ. సాకారుణ్ణి భగవంతుడుగా పిలవలేము. దేవతలు కూడా సాకార మనుషులే కదా. ఇది మనుష్య రూపీ సృష్టి, ఇది దేవతల యొక్క సృష్టి కాదు. సత్యయుగంలో దేవీ దేవతలు ఉండేవారు. వారి చిత్రపటాలు కూడా ఇక్కడే ఉన్నాయి. అందులో సూర్యవంశము, చంద్రవంశము, వీరికి సంబంధించిన చిత్రాలు ముఖ్యమైనవి. ఆత్మల తండ్రి కూడా ముఖ్యమైన వారే. శివుని యొక్క దేవాలయము ముఖ్యమైనది. శాలిగ్రాముల కోసము ప్రత్యేకమైన దేవాలయాలు ఉండవు. శివుడు ఒక్కరే. తర్వాతి స్థానము దేవీ దేవతలది. ఇందులో కూడా 2 వంశాలు ఉంటాయి. క్రైస్తవులకు కూడా ఒక రాజవంశము ఉండేది. ఇప్పుడు ఆ రాజవంశము లేదు. ఎందుకంటే రాజులు, రాణులు అందరూ కూడా సమాప్తమైపోయారు. మీ ధర్మశాస్త్రమైన గీతను భగవంతుడే స్వయంగా బోధించారు, అంతేకాని దేవత అయిన కృష్ణుడు కాదు. దీని మీద మీరు ప్రశ్నలు వేయవచ్చు. ఇక్కడ ఎంతో పెద్ద పొరపాటు జరిగింది. భగవంతుడు ఒక్కరే. వారి పేరు శివ్ భోలేనాథుడు. కృష్ణుణ్ణి దేవతగా పిలుస్తారు, బ్రహ్మను దేవతగా పిలవలేరు. బ్రహ్మ దేవత కాదు. దేవతలలో మొదటి స్థానంలో ఉండేవారు లక్ష్మీనారాయణులు. బ్రహ్మను దేవతగా ఎవరు కూడా పిలవకూడదు. వారిని ప్రజాపితగా పిలవాలి. బ్రహ్మ యొక్క ముఖవంశావళిని బ్రాహ్మణులుగా పిలుస్తారు. అందువల్ల బ్రహ్మ దేవతాయ నమః అని చెప్పకూడదు, విష్ణు దేవతాయ నమః అని చెప్పవచ్చు. ఇక్కడ శంకరుడు లేరు. సూక్ష్మవతనములో ఏ వస్తువు కూడా ఉండదు. సూక్ష్మవతనము కేవలము సాక్షాత్కారం కోసమే ఉన్నది. ఆత్మలన్నీ కూడా మూలవతనములోనే ఉంటాయి. ఏ విధంగా అయితే ఆకాశములో నక్షత్రాలు వెలుగులు విరజమ్ముతో నిలిచి ఉన్నాయో అదేవిధంగా ఆత్మలు కూడా మూలవతనములో నిలిచి ఉంటాయి. అది నిరాకార వృక్షము లాంటిది. ఆ వృక్షంలో ముందుగా దేవీ దేవత ధర్మానికి చెందిన ఆత్మలే ఉంటాయి. వారే ముందుగా కిందికి వస్తారు. దానిని అర్థం చేసుకోవడానికి వృక్షం యొక్క నమూనాను చూపించారు. కానీ ముందుగా జరిగిన పొరపాటును తెలియచేయాలి. అప్పుడే మీకు విజయం లభిస్తుంది. గీత యొక్క భగవంతుడు ఎవరో వారికి తెలియదు. భగవంతుని ఎంతగానో నిందిస్తూ వస్తున్నారు. ఇలాంటి అవమానము భగవంతునికి తప్ప మరెవరికి జరగలేదు. హిందువులు తమను తామే నష్టపరుచుకుంటున్నారు. భగవంతుని కూడా నింద చేశారు. మీరు కూడా ఒకప్పుడు దేవతలే అని తండ్రి తెలియచేస్తున్నారు. ఆ తర్వాత మీ ధర్మాన్ని మరిచిపోయి దేవతలను కూడా నింద చేస్తున్నారు. కృష్ణునికి అనేక మంది రాణులు ఉన్నారని, రాముని యొక్క సీతను అపహరించారని ఈ విధంగా నింద చేసుకుంటున్నారు. తండ్రి తెలియచేస్తున్న విషయాలు వాస్తవమేనని మీరు అర్థం చేసుకుంటున్నారు. గీతా భగవంతుడు ఎవరో తెలియక ఇలాంటి పొరపాట్లు జరిగాయి. భగవంతుని గురించి తెలుసు, అందుకే వారిని శివ్ బాబా, శివ్ పిత అని పిలుస్తారు. శివునికి కూడా దేవాలయము ఉంటుంది. శ్రీకృష్ణుడికి మందిరాన్ని వేరుగా నిర్మిస్తారు. అలాంటప్పుడు ఇప్పుడు భగవంతుని అని ఎవరిని పిలవాలి? ఖచ్చితంగా నిరాకారుణ్ణే భగవంతునిగా పిలవాలి. అయితే గీతలో కృష్ణుడి యొక్క పేరుని ఎందుకు పేర్కొన్నారు? ఇది డ్రామా ప్రకారం జరిగిన ఒక పొరపాటు, ఒక ఆట. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. శివబాబాను జ్ఞాపకం చేసినట్లయితే మీరు పుణ్యాత్మగా దేవతలుగా అవుతారు అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మం స్థాపన జరుగుతోంది. మిగతా అన్ని ధర్మాలు ఇక్కడే సమాప్తమైపోతాయి. బ్రహ్మ ద్వారా ఒకే ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది అనే మహిమ కూడా ఉంది కదా. ఇంతవరకు జరిగినదంతా కూడా డ్రామా ప్రకారంగానే జరుగుతోంది. గీతాశాస్త్రం పైన ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు. మిగతా వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తుల పైన ఎన్ని వ్యాఖ్యానాలు జరగలేదు. గీత పైననే ఎంతోమంది వ్యాఖ్యానాలు చేశారు. అవును, శాస్త్రాలలో కొంత మార్పులు చేర్పులు కూడా జరిగాయి. ఉదాహరణకు సిక్కుల యొక్క నానక్ గ్రంథము ముందుగా చిన్నగా ఉండేది, ఇప్పుడు చూడండి ఎంతో పెద్దదిగా మారిపోయింది. గీత కూడా ఇంతకుముందు ముద్రణ జరిగేది కాదు. అందుకే దీనిని చాలా సహజంగా తండ్రి తెలియచేస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఇంతకుముందు కల్పంలో కూడా తండ్రి మీకు తెలియచేశారు. మధురాతి మధురమైన పిల్లలు, తిరిగి లభించిన పిల్లలు, 5000 సంవత్సరాల తర్వాత లభించిన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను అంటే తండ్రిని జ్ఞాపకం చేయండి అని తెలియచేస్తున్నారు. సన్యాసులు ఈ విధంగా చెప్పలేరు. వారు తర్వాత వస్తారు. వారికి సహజ రాజయోగం గురించి తెలియదు.
భగవంతుడు చెప్పిన మాటలను సన్యాసులు ఏ విధంగా చెప్పగలుగుతారు? పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి తెలియచేస్తున్నారు. మీరు నా పిల్లలు, మీరు దేవతల యొక్క పిల్లలు కాదు, మనుషుల యొక్క పిల్లలు కూడా కాదు, మీరే నా ప్రియమైన పిల్లలు. మీరు ఇప్పుడు తమోప్రధానంగా అయిపోయారు. డ్రామా ప్రకారంగా మీరు 84 జన్మలు తీసుకోవాలి. అవన్నీ కూడా ఇప్పుడు పూర్తయ్యాయి. గరిష్టంగా 84 జన్మలు తీసుకుంటారు, కనిష్టంగా కూడా జన్మలు తీసుకుంటారు. ప్రతి కల్పంలో నేనే మీ పిల్లలకు వచ్చి తెలియచేస్తాను. ఈ విధంగా ఎన్నోసార్లు తెలియచేశాను అని తండ్రి తెలియచేస్తున్నారు. అయినప్పటికీ మీరు మళ్ళీ మర్చిపోతుంటారు. ఇది ఆశ్చర్యకరమే కదా. పిల్లలారా, మీరు మర్చిపోవద్దు అని తండ్రి తెలియచేస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. అందరిలో ఆత్మనే ఉంటుంది. నేను ఒక ఆత్మను, ఒక శరీరాన్ని వదిలి మరొక దాన్ని తీసుకుంటాను. ఆత్మనే అవినాశి, శరీరము నశ్వరమైనది. కానీ ఇంతవరకు 84 లక్షల జన్మలు అని మీరు విన్నారు. అందువల్ల కల్పం యొక్క ఆయుష్ను కూడా పెద్దదిగా చేశారు. ఇవన్నీ భక్తి మార్గానికి చెందిన పుస్తకాలు, గ్రంథాలు అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇతర ధర్మాలకు చెందిన ధర్మశాస్త్రాల యొక్క పేర్లు సరి అయినవే, వారి యొక్క కాలక్రమం కూడా సరి అయినదే. వీరి ధర్మస్థాపన జరిగి ఇంతకాలం అయిందని చెప్తూ ఉంటారు. ఫలానా సమయంలో వీరు వచ్చారు అని చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ సూర్యవంశము, చంద్రవంశము రెండు వేరు. సూర్యవంశము 16 కళలతో సంపూర్ణంగా ఉంటుంది. చంద్రవంశంలో 2 కళలు తక్కువగా ఉంటాయి. ఇక్కడ 2 యుగాలు కలిసి ఉన్నాయి. దానిని సత్యయుగము, త్రేతాయుగంగా పిలుస్తాము. అయితే యుగాల యొక్క కాల వ్యవధి ఒకే విధంగా ఉండాలి. ఇక్కడ తండ్రి చెప్పేదే ముఖ్యమైన విషయము. సన్యాసులు, పండితులు, ఆచార్యులకు ఈ జ్ఞానాన్ని తెలియచేయాలి. ఒకప్పుడు ఏదైనా కొత్త విషయం తెలుసుకుంటే రాజు దగ్గరికి వెళ్ళేవారు. రాజు ఆజ్ఞ ఇస్తే అది అందరికీ చేరేది. కానీ ఇక్కడ రాజు ఎవరూ లేరు. ఇక్కడ ప్రజలపై ప్రజాపాలన కొనసాగుతోంది. ఇదంతా కూడా డ్రామాలో ఇలాగే ఉంది. నేను డ్రామా ప్రకారంగా మీకు తెలియచేస్తాను. పొరపాటు జరిగి ఇంతకాలం గడిచిన తర్వాత మీరు ఎందుకు తెలియచేయలేదు అని అడగకూడదు. సన్యాసులు దేవీ దేవత ధర్మానికి చెందినవారు కాదు. వారికి దేవత ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. వారు నివృత్తి మార్గానికి చెందినవారు. దేవీ దేవత ధర్మం చాలా ప్రాచీనమైనది. సన్యాసులకు గీతా గురించి ఏమి తెలుసు? కానీ వారు కూడా ఇతరుల యొక్క శాస్త్రాల్లోకి ప్రవేశించారు. ఇప్పుడు చాలామంది వారి ద్వారా గీతను వింటున్నారు. సన్యాస ధర్మానికి ముందే గీతాశాస్త్రం ఉంది కదా. దానిని ఎన్నో భాషల్లోకి తర్జుమా కూడా చేసి ఉంటారు. సంస్కృతం తెలిసిన వాళ్ళు గీతాశాస్త్రాన్ని రాస్తారు. నేను సంస్కృతంలో శ్లోకాను చెప్పను అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇవన్నీ కూడా కొత్త విషయాలు. పిల్లలారా, మీరు ఎవరినైనా గీతా భగవంతుని గురించి ప్రశ్నించండి. అప్పుడు మీ యొక్క విజయమే జరుగుతుంది. వారు ఒకవేళ అర్థం చేసుకున్నట్లయితే మీ ముందు తల వంచుతారు. ఇక్కడ ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. జాన్సన్ అనే వ్యక్తి దగ్గర 35 లక్షల విలువైన ఒక కారు కూడా ఉంది. దానికి పూర్తిగా రక్షణ కవచం ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్గా ఉంటుంది. దాని లోపలికి తుపాకీ గుండు వెళ్ళదు. కానీ మనుషులు నిరంతరము కారులో ఉండి రక్షించుకోలేరు కదా. కారులో ఉన్నప్పుడు కాకుండా ఎప్పుడైనా కూడా వారిని కాల్చవచ్చు. ఎలాంటి సమయం పట్టదు. మహాత్మా గాంధీని ఎలా చంపారో చూడండి. శివుణ్ణి ఎవరు కూడా కాల్చలేరు. కృష్ణుడితో పోరాడవచ్చు, ఎందుకంటే వారికి శరీరం ఉంది. శివుడు నిరాకారుడు, బిందువు లాంటి వారు. దేవీ దేవతలు ఎవరు కూడా ఎవరిని చంపరు. అక్కడ హింస అనే విషయం ఉండదు. ఇక్కడ అందరూ కూడా మనుషులే. మనుషుల్లోనే గొడవలు జరుగుతాయి. ఎవరిని ఎవరు వదిలిపెట్టరు. ఇదంతా కూడా డ్రామా ప్రకారమే జరుగుతోందని బాబా తెలియచేస్తున్నారు. సత్యయుగంలో చంపడం అనే మాట లేదు. సమయానుసారంగా శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ పిల్లలుగా జన్మిస్తారు. ఇదంతా మంచిదే కదా. ఈ విషయాలన్నీ మీరు తెలుసుకుంటున్నారు. సర్వశాస్త్రాలలో శిరోమణి గీత అని పేర్కొంటారు. అత్యున్నతమైన వారు భగవంతుడే. ఇప్పుడు భగవంతుడు అని ఎవరిని అంటారు? భగవంతుడు అంటే నిరాకారుడు. కృష్ణుడు దేవత. వారిని భగవంతుడిగా ఎలా పిలుస్తారు? భగవంతుణ్ణి రాయి రప్పుల్లో ఉన్నారని అంటూ ఉంటారు కదా. దీని మీద చర్చ జరిగితే మీకే విజయం కలుగుతుంది అని బాబా చెప్తున్నారు. పెద్ద పెద్ద పండితులకు కూడా మీరు తెలియచేయవచ్చు. వారు కూడా తప్పకుండా అర్థం చేసుకుంటారు. మీ దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. మీరు అర్థం చేసుకున్నప్పుడు వారు ఎందుకు అర్థం చేసుకోలేరు? ఇప్పుడు వారు అర్థం చేసుకోరు. ఎందుకంటే వారి ప్రభావమే కొనసాగుతోంది. ఒక రాజు వద్ద లక్షల మంది ప్రజలు ఏ విధంగా ఉంటారో అలాగే గురువుల దగ్గర కూడా లక్షల మంది శిష్యులు ఉంటారు. ఆగా ఖాన్కు ఎంతో గౌరవం ఇస్తారు. వారిని వజ్రాలలో తులాభారం చేసి వజ్రాలు దానం చేశారు. ఇక్కడ ఎంతటి అంధవిశ్వాసం ఉందో చూడండి. ఇప్పుడు సన్యాసులందరూ కూడా నివృత్తి మార్గానికి చెందినవారు. వారిని గురువులుగా ఎందుకు స్వీకరిస్తారు? పెద్ద పెద్ద రాజులు కూడా సన్యాసం తీసుకుంటారు. ఎందుకంటే నిరంతరము కలహాలతో గడపడం కంటే అడవికి వెళ్ళడమే మంచిదని భావిస్తారు. రాజ్యభారము కూడా ఒక బంధనము లాంటిదే. సత్యయుగంలో ఎలాంటి బంధనము ఉండదు.
నియమానుసారంగా దంపతులకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాత్రమే జన్మిస్తారు. బంధనం అనే మాట ఉండదు. బంధనం అనే పదము దుఃఖానికి చిహ్నము. సత్యయుగంలో సంబంధాలు ఉంటాయి, ఇక్కడ మాత్రమే బంధనం ఉంటుంది. బాబా వచ్చి బంధనాల నుంచి విముక్తి చేసి సంబంధంలోకి తీసుకువెళతారు. సంబంధం అనేది సుఖానికి చిహ్నము, బంధనము అనేది దుఃఖానికి చిహ్నము. గీతలోని భగవంతుడు ఎవరో పరస్పరము చర్చ చేయండి అని బాబా మళ్ళీ తెలియచేస్తున్నారు. కాన్ఫరెన్స్లు కూడా జరుగుతూనే ఉంటాయి. సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీతను ఎవరు బోధించారు అని ఆ కాన్ఫరెన్స్లో మీరు అడగవచ్చు. దేవీ దేవత ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు, రాజయోగాన్ని ఎవరు నేర్పించారు. సన్యాసులు కూడా పరస్పరము శాస్త్రవాదన చేస్తూ ఉంటారు కదా. వారణాసిలో వారికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది. అక్కడికి వచ్చి అందరూ కూడా శాస్త్రవాదన చేస్తారు. అందులో ఎవరు గెలిచినా గెలవకపోయినా ప్రతి ఒక్కరికి 21 రూపాయల కానుక లభిస్తుంది. వారి యొక్క ఊరేగింపు కూడా చాలా వైభవంగా జరుగుతుంది. ధనం కూడా లభిస్తుంది. ఇప్పుడు సన్యాసులు చూడండి, పైలట్లుగా మారి విమానాన్ని నడుపుతున్నారు. అలాంటి వారికి లక్షల మంది శిష్యులు ఉంటారు. ఇది ఎంతటి అంధవిశ్వాసము. తమో ప్రధానంగా మారడంతో సన్యాసుల యొక్క నియమ నిబంధనలు కూడా మారిపోయాయి. అందుకే బాబా తెలియచేస్తున్నారు, డ్రామా ప్రకారంగా తమో ప్రధానమైన బుద్ధిగా మారిపోయారు. సన్యాసుల పరిస్థితి ఎలా అయిందో చూడండి. సన్యాసులు విమానం ఎక్కవలసిన అవసరం ఏముంది? పూర్వకాలంలో ఋషులు మునులు అడవుల్లోనే ఉండేవారు. ఆ తర్వాత కాలంలో వారు ధనవంతులుగా మారిపోయారు. మంచిది. ఆత్మీయ తల్లిదండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు నమస్తే. వరదానము శ్రేష్ఠ ఆత్మా భవ. బాబ్దాదా పిల్లలందరినీ సర్వశ్రేష్ఠ ఆత్మగా చూస్తారు. ప్రపంచంలో ఎంతోమంది గొప్ప ఆత్మలు ఉన్నప్పటికీ మీ ముందు వారు ఎంతటి వారు? ఈ కాలంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించినప్పటికీ మీకు లభించిన ప్రాప్తి ముందు వారు ఎందుకు కొరగారు? వారి ప్రాప్తి తాత్కాలికమైనది, మీ ప్రాప్తి శాశ్వతమైనది. పిల్లలు మీరు రాజులకే రాజుగా తయారవుతున్నారు. ఈ ఆత్మిక సంపాదన ముందు భౌతిక ప్రపంచంలోని సంపాదన చాలా చిన్నది. అందువల్ల ఎక్కడా కూడా సంకల్పమాత్రముగా కూడా మీరు తల వంచాల్సిన అవసరం లేదు. ఓం నమః శివాయ.